దాన్ని ఆర్పొచ్చుగా. టెన్షన్ లో అంతేనమ్మా. రేపు సిగరెట్ తాగే మొగుడు వస్తే నువ్వేం చేస్తావు? ఓహో, అడ్జస్ట్ అయిపోతావా? అలాంటి వాడిని నేను చేసుకోను. మరి ఎలాంటి వాడిని చేసుకుంటావో? ఫస్ట్ వాడు అసలు సిగరెట్ తాగకూడదు. కొన్ని మందు తాగచ్చా? నో, అస్సలు తాగకూడదా? పేజ్ 3 పార్టీలో తాగొచ్చు. అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే నాతోనే చేయాలి. అంతేకాదు, ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. రాకపోతే డోర్స్ క్లోజ్డ్. మరి పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే డివోర్స్. వారిని ఎలాగైనా ముగ్గురితో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే. ఈ తొక్కల దానికి జీలకర్ర బెల్లం మోసుకెళ్ళడం, లేట్ అయిపోయిందని నా మీద పడి ఏడవ. అవును, జీలకర్ర బెల్లంతో పాటు అది తేవట్లేదా? అదా? అదేనమ్మా, పెళ్లి కూతురు చేతిలో పెడతారే గుండ్రంగా పచ్చగా, అది కొబ్బరి బండు. కోకోనట్. ఎస్. ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి బోర్ కొట్టిందమ్మా. అది ఇస్తే కొట్టుకు తాగుదామని. అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని. టెన్షన్తో చూస్తుంటే జోకులు వేస్తున్నాడు. జోకులు. నీ టెన్షన్ పోవడానికి ఒక పని చేద్దామా? ఏంటి? ఐటమ్స్ ఉన్నాయి కదా. అదేనమ్మా, బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్. అందులోంచి నువ్వు బాస్కం కట్టుకో, నేను బాస్కం కట్టుకుంటాను. ఆ జీలకర్ర బెల్లం నీ నెత్తి మీద నేను, నా నెత్తి మీద నువ్వు. ఆ తాలిబొట్టు ఉంది కదా, నీ మెడలో కట్టేశాను అనుకో, మనకి పెళ్ళి అయిపోయినట్టే. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటుంది కదా, ఆ పాలు పళ్ళు పూలు. యాక్చువల్లీ నేను తాలిబొట్టుని అలా యూజ్ చేయను. మరి ఎలా యూజ్ చేస్తా? ఏంటి, గుండె ఆగిపోయిందా? కాదు, ట్రైన్ అయిపోయింది. రా దిగుదాం. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకేత వచ్చా? రాదు. పోనీ సైకిల్ వచ్చా? వచ్చు. సరే, నువ్వు తొక్కు, నేను ఎక్కుతా. నేను తొక్కను. పోనీ నువ్వు ఎక్కు, నేను తొక్కుతా. నేను ఎక్కను. ఎక్కనంటావు తొక్కనంటావు, మరి ఏం చేస్తావే నువ్వు? రా వెళ్దాం. ఏ ట్రక్కో బస్సు ఎతకాల్సిందే. ఎగిరినంతసేపు ఎగిరింది, ఇప్పుడు ఏమన్నా ఒళ్ళో పడుకుంది. హలో, మేము ఇక్కడికి వచ్చేసామే. నువ్వు ఎక్కడున్నావు? నేనా? ట్రైన్ మిస్ అయింది, ట్రక్ లో వస్తున్నావు. ఫ్లైట్ మిస్ అయ్యావు, ట్రైన్ మిస్ అయ్యావు. ఎక్కడికైనా మిస్ గానే వస్తావా? షడప్. ఈ కంత్రిగాడు ఉన్నాడే, వాడు ఏదంటే అది జరుగుతుంది. వారిని, ఓ గాడ్, ఎంత మాట నేసింది చూసావా? దయచేసి ఈ టైంలో టైరో గీరో పంచర్ చేయమాకే, నా మీద పడుతుంది. టంగు సింక్ అయింది. వాడు అంత హెల్ప్ చేయలేదు. అయ్యో దేవుడా, ఈ కంత్రిగాని నాకెందుకు తగిలించావు? దేవుడేం చేసినా మన మంచికే అనుకోవాలమ్మా. పాజిటివ్ గా థింక్ చేయాలి, లేకపోతే దేనికి పనికిరాం. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ముందు పదా పదా. నేను రెడీ చేస్తా, నువ్వు కిందకెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడమ్మా. సరే. ఏమయ్యా రాము, మా ఆవిడ ఎక్కడ? సోఫా కింద మాత్రం లేదు, ఎక్కడుందో తెలీదు. అంటే ఇంకా గదిలో ముస్తాబవుతుందన్నమాట. ఈవిడ గారేమన్నా అనుష్క అమిషా పట్టేలా? ఎవరితో చెప్తున్నారు? నాలో నేనే గొడుక్కుంటున్నాను. మాకు మాటలు లేవు కదా. ఓహో, అయినా పెళ్లి కొడుకు వచ్చేది ఈవిడ గారిని చూడడానికి కాదు. కాసేపు చూడనివ్వండి, పాత సినిమాలో జ్యోతిలక్ష్మి ఉందనుకుంటాడు. ప్రేమ, నువ్వు ఈ చీరలో ఓపెన్ చేయని రంగు బాటిల్లో ఉన్నా. రాత్రి కొట్టిన దిగలేదా? ఎక్కలేదు. రోజు కొడితే ఎక్కుదు కానీ అవతల పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. వీడెవడు పెద్ద పరుగులు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు. పండగ మామూలుగా వచ్చి ఉంటాడు. ఇప్పుడు పండగ ఏంటి, ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతేనే. నేను మున్సిపాలిటీ చెత్త ఎరుకునేవాను, రోడ్డు ఊడ్చేవాను కాదు. ఓ, అర్థమైంది. తప్పిపోయిన గేదె కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదెలు ఏమి లేవు గానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళు. ఐ యామ్ ది పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా. మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? యా. పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూట్ వేసుకుని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్. పనివాడి గడపలో రావడం వెరైటీ. రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడపలో రావాల్సింది ఇంకా బాగుంది. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నాను. చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సర్లేండి, పొట్లం ఎలా కడితే ఏముంది, లోపల లడ్డు సైజు బాగుండాలి. లడ్డా? అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యేది. రండి రండి. ఇదిగా అమ్మాయి ముస్తాబైందా, తొందరగా తీసుకురండి.
పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు మల్లెపూలు గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమీ లేకుండా వితౌట్ మేకప్. అంటే సింపుల్ చుట్టూ సీపురి గట్ట. ఎగ్జాక్ట్. పెళ్ళైన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి కూర్చోండి. అయ్యో కింద కూర్చున్నారేటి? వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చుందాం అనుకున్నా. అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, మామగారు ప్రాబ్లం పెట్టలేదు. ఇక్కడ ప్రాబ్లం లేదు. పెళ్లి కూతురికి సారీ కొట్టొద్దని చెప్పానుగా. బాబు శారీలో పెద్దాపురం బూరిలో ఉన్నది మా ఆవిడ, సంబంధం కుదిరితే నీకు అత్తగారు. పక్కన నైటీలో ఉన్నది నా కూతురు, పెళ్లి కూతురు. మంచి మసాలా దోశలా ఉంది ఇది. నో, ఫ్లోర్ లో కూర్చోబెట్టండి. పేరు సుబ్బలక్ష్మి అండి, సుబ్బులు అని పిలుచుకుంటాం. సుబ్బులు అంటాం రొటీన్. నేను వెరైటీగా డబ్బులు అని పిలుస్తాను. పెళ్ళయ్యాక డబ్బులు అన్నా పర్లేదు, మరీ వెరైటీగా పబ్బులు అన్నా పర్లేదు. థ్యాంక్ యూ. ప్రేమ సుబ్బుల్ని కాఫీ ఇమ్మని చెప్పు. నో, కొంపదీసి రొటీన్కి భిన్నంగా నువ్వు ఇస్తావేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రొటీన్కి భిన్నంగా నేను ఈరోజు తాగను. ఆల్ ఆంటీస్ ప్లీజ్ టేక్. బాబు అమ్మాయితో నువ్వు సెపరేట్ గా ఏదైనా మాట్లాడాలంటే పిల్లతో మాట్లాడటం రొటీన్, పిల్ల తల్లితో మాట్లాడటం వెరైటీ. కమాన్ ఇంక చేసేది ఏముంది, వెళ్ళండి. నువ్వు చెప్తావంటే నీ పెళ్ళలాగా. మీరు చెప్పాలన్నా నన్నే చెప్పమంటారు కదా. వెళ్ళండి. డోంట్ వేస్ట్ టైమ్. ఓకే కమ్ 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 ఫాస్ట్. మీ అల్లుడు వెరైటీగా ఉన్నాడు. కమ్ కమ్ ఇలాంటి పరిస్థితి ఏ మొగుడికి రాకూడదు. తలుపు గడి ఎట్టాడా, దగ్గరికి వేసాడా? దగ్గరికి వేయడం రొటీన్, గడేయడం వెరైటీ. పాయసంలో పులిహోరలాగా ఇది ఎక్కడ వెరైటీ అయ్యా? ఒప్పుకున్నాక తప్పదండి. గుండె గుండ్రా చేసుకోండి, వచ్చేస్తారు. వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అంకుల్, యు ఆర్ సో లక్కీ ఫెలో. దేనికి? ఆ విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధ్యలో సార్ నాకు తెలిసేదే మిస్ అయింది. అది సరే గానీ పెళ్లి గురించి మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి గురించి మాట్లాడుకోవడం రొటీన్, డైవర్స్ గురించి మాట్లాడుకోవాలి. శుభమాని పెళ్ళి అనుకుంటుంటే డైవర్స్ అంటావేంటి నాయనా? అక్కడికే వస్తున్నా. ఇండియాలో 1 year కి డైవర్స్ ఇస్తారు, అదే అమెరికాలో 1 hour లోనే డైవర్స్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో పెళ్లి, అమెరికాలో డైవర్స్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు? ఐ మీన్ పెళ్ళైన తర్వాత అమెరికాలో మేమిద్దరం, నేను రొటీన్కి భిన్నంగా ఉండి, మీ అమ్మాయి రొటీన్గా ఉండి, ఆ తర్వాత డైవర్స్ తీసుకునే బదులు ముందు డైవర్స్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్ గా డైవర్సే కదా. రేయ్, పెళ్ళంటే 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటూ కలకాలం జీవించడం ఎరా ఎదవా. అటువంటిది నీకు రొటీన్ ఎలా అనిపిస్తుందిరా? ఏంట్రా అటు కొడితే ఇటు పడిపోయావు? రే, నేను కొడితే నీకు రొటీన్ గా ఉంటది కదా. అవునన్నా. వెరైటీ ట్రై చేద్దామా? అలాగే అన్న. ఆ? పెళ్లి కూతురు కొడద్ది, వెరైటీ అయిపోద్ది. సుబ్బులు చూసుకో. హలో ఆంటీ, నేను వరప్రసాద్ని. ఒకసారి మల్లీసుని పిలుస్తారా? మళ్ళీ సార్ ఇంట్లో లేదు బాబు, పుట్టినరోజని. ఎవరు? మొన్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారే, వాళ్ళ తమ్ముడు వరప్రసాద్. చూడు వరప్రసాద్, నువ్వెవరో నాకు తెలియదు. మొన్న మీ వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు, ఫోన్ చేయకు, మల్లీశ్వరిని కలవడానికి ప్రయత్నించకు. వాడు అడగగానే అది ఎక్కడుందో చెప్పాడు. అది కాదండి. అయినా అసలు వాడితో కబుర్లు ఏమిటి నీకు? ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎలా ఉంటానండి? ఉండాలి. వాడు ఫోన్ చేసినా, ఎదురుకుండా వచ్చి నుంచున్నా, పలకరించినా కూడా మాట్లాడకూడదు. అర్థమైందా?
నమస్కారం. ఎవరు మీరు? మల్లీశ్వరి గారి పుట్టినరోజని బొకే ఆర్డర్ ఇచ్చారు సార్. మీ బొంద బర్త్డే మల్లీశ్వరిది కాదు, తన ఫ్రెండ్ది. అయినా ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు తేవడం. ఈ పాటికి షిప్ యార్డ్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. షిప్ యార్డ్కి ఎందుకండి? ఎందుకేమిటి, పార్టీ బోట్లో కదా. ఓ అయితే డెలివరీ అక్కడే ఇచ్చేస్తానండి. వస్తాను సార్, వస్తానంటీ. ఆంటీనా? మరి నీకు తెలుసా? మరి మాట్లాడవే. వరప్రసాద్తో మాట్లాడొద్దని ఇందాక మీరేగా చెప్పారు. అంటే వరప్రసాద్ అంటే వీడేనా? ఒరే ఆగరా. ఈ రోజు మల్లీశ్వరం చంపకపోతే నా మొహమే కాదు, నా శవం కూడా మీకు చూపించాను. ఈసారి అమ్మాయిని దేవుడు కూడా కాపాడు. పార్టీ అరేంజ్మెంట్స్ బాగా చేసేట్టున్నారండి. అవునరా, వెళ్ళిపోతుంది ఎక్కడా? వెళ్ళదులేండి, మీకు కంగారు ఎక్కువ. హాయ్. హలో హలో, మీరు గీతా వాళ్ళ బ్రదర్ని. ఐ సే వెరీ నైస్ టు మీట్ యు. నేను శ్వేత వాళ్ళ హస్బెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. మీరు? నేను లత వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓ వెరీ గ్రేట్ టు మీట్ యు. వెరీ బ్యాడ్ టు మీట్ యు. అదే గీత ఉంటది. రా. బట్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా. అంటే నెక్స్ట్ మంత్ నేను ఊర్లో ఉండలేదు, అందుకే ముందే ఇచ్చేద్దామని. సో స్వీట్. థ్యాంక్ యూ. బొక్కే బొక్క. ఏంటి ఈ అరేంజ్మెంట్ లో? కేక్ ఉంది, కోయటానికి కత్తేది. హాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇక్కడున్నాను, నీకెలా తెలుసు? దొంగ ఎక్కడున్నాడు కుక్క ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పోలికి చండాలంగా ఉంది సార్. పిలవకుండా పార్టీకి వచ్చడానికి సిగ్గులేదు? పూజారి పిలవలేదని సిగ్గుపడి గుడికి వెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? ఇది ఎలా ఉంది? బాగా క్లాస్ అయిపోయిందండి. మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు. ఓ సారీ, లేడీసా? లైటర్ ఉందా? ఇడియట్. థ్యాంక్స్. ఇంకా డిస్కషన్ వల్ల లాభం లేదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే దూకేస్తావా? లేదు, వీడిని దోసేస్తాను. మీరు ప్రేమిస్తే నేను చచ్చిపోవాలి? నా ప్రేమ కోసం నేను చస్తే రూటీన్ రా, నువ్వు చస్తేనే వెరైటీ. రెడీ? 1 2. అమెరికా ఇరాక్ కొట్టుకుంటూ కువైట్ వాళ్ళ మీద బాంబులు వేసేట్టు నాకెందుకు సార్ ఈ టెన్షన్? 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Geeta. Happy birthday. ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నని కూడా గుర్తుపట్టలేదా? నీకు కూడా ఎక్కువైందా? మీరు? నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను. తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే చచ్చిపోతాను. One minute, please. హలో, గుడ్ మార్నింగ్ సౌందర్య. మళ్ళీ వచ్చారేమిటి? నీకు నా మీద కోపం పోలేదనుకుంటా. రాత్రి జరిగిన పొరపాటుకి సారీ చెప్తాను వచ్చా. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్ గోపి సార్. దాసుడు తప్పు దండంతో సరి అంటారు. ఈ దాసుడు తప్పు దోశలతో సరి. నో థ్యాంక్స్. ఆ దొంగ వెధవ ఫోటో సంపాదించాను. అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేశాను. తీసుకో. వద్దండి, ప్లీజ్ వద్దండి. ప్లీజ్. బై నీకేదో ఉద్యోగం కావాలన్నమాట లక్ష్మణ్ చెప్పాడు. అవునండి, ఇవాళ నుంచే ప్రయత్నిద్దాం అనుకున్నాను. అక్కర్లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు. నేనుండగా నువ్వు ఏ ఇబ్బంది పట్టడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో పటేల్ అనుకో అను కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. దాని మేనేజర్ నాకు మంచి ఫ్రెండ్ మన్మథరావు అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గోపాలం సార్, ఇక్కడ నా కుర్చీ ఉండాలి. ఏమైంది? మేనేజర్ అమ్మ గారు తీసేమన్నారు సార్. మేనేజర్ అమ్మ ఏమిట్రా వాజమ్మ? ఈ ఆఫీస్కి నేను మేనేజర్ని, మగ మేనేజర్ని. మొత్తం సెటప్ అంతా బయట పెట్టేసాయి. అలాగే సార్. ఇక్కడ వేయండి, కుర్చీ తీసురండి. ఇక్కడ ఇంకో టేబుల్ వేసిన వాళ్ళకి 2 ఇంక్రిమెంట్లు కట్.
ఇక్కడ వెయ్యి. మిస్టర్ మన్మథరావు, నేను ఇక్కడ కొత్తగా పోస్ట్ అయిన మేనేజర్ని, తెలుసుగా? మిస్సెస్ సత్యభామ, నేను ఈ పోస్టులో పోస్టులాగా పాతుకుపోయిన పాత మేనేజర్ని, తెలుసుగా? నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చి చూపించి వారం రోజులైనా మీరు ఈ సీట్ కాల్ చేరేంటి అసలు? నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ నాకు ఇంకా చేరలేదని వారం రోజులుగా చెప్తుంటే మీరు అర్థం చేసుకోవడం అసలు? మిస్టర్ మేడం, చైర్మన్ గారు లండన్ వెళ్లారు. ఆయన రాగానే మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. ఈలో 10-15 రోజులు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పానుగా. రెస్ట్ తీసుకోవడానికి ఆఫీసే బెస్ట్ అని నేను చెప్పానుగా. మొండివాడు రాజు కంటే బలవంతుడని, బండ గుండెది కొండ కంటే బలవంతురాలని. మిస్టర్ మేడం, గోపాలం ఫ్యాన్ తీసేయ్. గోపాలం ఫ్యాన్ వేసేయ్. వేస్తే నేను గంట లోపల చచ్చిపోతాను. తీస్తే 2 గంటల లోపల చచ్చిపోతాను. మిస్టర్ మేడం, కాసేపు ఫ్యాన్ వేసి తీసి. ఎందుకు సార్? ఫ్యాన్ వేస్తే ఒకళ్ళు దస్తారు, తీస్తే ఇంకోళ్ళు దస్తారు. ఇద్దరు దస్తే పేడ విరడైపోతుంది. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మా నాన్న ఎక్స్ మినిస్టర్, తెలుసా? మా నాన్న వై మినిస్టర్, తెలుసా? హలో మన్మథరావు. హలో విజయ్. రా కూర్చో కూర్చో. ఆవిడ ఎవరో చందా కోసం వచ్చారులే. ఏమిటి విశేషాలు? నాకు హెల్ప్ చేయాలి మన్మథరావు. ఏమిటది? నాకు బాగా తెలిసిన అమ్మాయికి మీ ఆఫీసులో ఉద్యోగం ఇవ్వాలి. షూర్. నీ రికమెండేషన్ కాదంటానా? ఎక్కడుందా అమ్మాయి? సౌందర్య. విజయ్, ఇవ్వాలే కాదు, ఇప్పుడే కాదు, ఈ నిమిషంలోనే కాదు, ఈ సెకండ్లోనే ఈ అందాల రాణిని, కులుకుల చిలకని అపాయింట్ చేస్తున్నాను. నేను ఒప్పుకోను. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగాలు ఏం ఖాళీ లేవు. అమ్మాయి నువ్వు వెళ్ళిపో. అమ్మాయి నువ్వు ఉండిపో, నేను ఉద్యోగం ఇస్తున్నాను. మిస్టర్ మేడం, ఐఎమ్ న్యూ మేనేజర్. ఐఎమ్ ఓల్డ్ మేనేజర్. సారీ, ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. సౌందర్య, ఓహో, ఆహా, షేపుకు తగ్గ పేరు, పేరుకు తగ్గ రూపు, రూపుకు తగ్గ చూపు. ఇంకా చాలు, ఆపు. జెర్సీ గోడ్లను చూసి చూసి అలసిపోయిన నా కళ్ళకు ఈ పిల్ల పెట్టల పాల పెట్టల అనిపిస్తుంది. సౌందర్య, నీకు ఉద్యోగం ఇవ్వడమే కాదు, నా ఇంట్లో సైడ్ పోర్షన్ కూడా అద్దెకిస్తున్నాను. హాయిగా వాడుకో. పద, ఇల్లు చూపిస్తాను. మిస్టర్, ఇది ఆఫీస్ టైం. మేడం, దిస్ ఈజ్ మై హాఫ్ డే లీవ్ అప్లికేషన్. మిస్టర్ విజయ్, ఇక సౌందర్య బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. సౌందర్య, పద మన ఇంటికి వెడదాం. అడిగిన వెంటనే నాకు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ మన్మథరావు, మిస్టర్ మిస్టర్ ఆ పిల్లని చూసి ఎండిపోతే కాస్త తడిపా. గుడ్ల గూబకు గువ్వ పెట్టను చూస్తే అసూయ. సౌందర్య, పద మన ఇంటికి వెడదాం. అడ్వాన్స్ అయిపోతున్నా గురు, నా వాటా సంగతి మర్చిపోకు. ముందు నాకు వాటా పూర్తి గాని తర్వాత నీ వాటా. సౌందర్య, పద మనం ఆడదాం. దా, 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 దా. సవ్వా? అది పూర్తి పేరు ఎందుకని ముద్దు పేరు పెట్టే. ఇదే మన ఇల్లు. ఒక్కసారి ఆ లొకేషన్ చూడు. పోతకి పోతకి గతం సిఐడి బుద్ధులు నువ్వును మా పని వాళ్ళే. ఆ పోర్షన్లో నువ్వు ఉండు, ఈ పోర్షన్లో నేనుంటా. మరి మీ శ్రీమతి గారు? ఊరికెళ్ళింది. 2, 3, 4, 5, 6, 7, 8 నెలల దాకా రాదు. అంచేత మనకేం మెంగలేదు. ఇది నీ ఇల్లు అనుకో. చూడు, నువ్వు వంట పెంట చెప్పి చేయగాల్చుకుంటే నేను చచ్చాను తొట్టు. రోజు హోటల్ నుంచి తెప్పించుకుని ఇద్దరం హాయిగా కలిసి తిందాం, జాయిగా కలిసి పడుకుందాం. అలాగే బాబాయ్ గారు. నీకు బాగా జలుబు చేసినట్టుంది. నువ్వేమో మామయ్య గారు అని పిలుచుంటావు, నాకేమో బాబాయ్ గారు అని వినిపించింది. లేదండి, నేను మిమ్మల్ని బాబాయ్ గారేనే అన్నాను. ఏ పద్మ, గెస్ట్ హౌస్కి వెళ్దాం, శుభ్రంగా తిందాం. చాలేవే, నీకెప్పుడు చూసినా తిండి గొడవే. పద. ఎవరో ముసలాడే. అమ్మో,
ముసలాడు పోయేటట్టున్నాడు. పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే కేసు అవుతుంది. గెస్ట్ హౌస్ తీసుకెళ్తాం. సరే పట్టండి. అబ్బా, ముసలాడు చాలా బరువున్నాడే. ధనుర్వాతం ఏమోనే. అవునే, సంధి కూడా మొదలైందే. ఉసే పిల్ల ముఖల్లారా, అప్రాచ్యపు పీనుగుల్లారా, అసుకు కొట్టకుండా ఏదైనా కప్పండి. చలితో ఒళ్ళంతా వణికిపోతుంది. ఉసే తెష్ట ముఖాలారా, చలి ఆగడం లేదే. ఇంకేదైనా ఉంటే తెచ్చి కప్పండి. ఇంకా మా దగ్గర ఏమీ లేవు కప్పడానికి. ఏమీ లేకపోవడం ఏమిటి? మీ చీరలున్నాయి కదా, కప్పండి. అయ్యో, చచ్చేటట్టున్నాడే, కప్పలే. మీ కారు దెబ్బ కంటే చలి దెబ్బకు చచ్చేట్టున్నానే. ఇంకేమైనా ఉంటే కప్పండి. పద్మా, ఇతన్ని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటో త్వరగా చెప్పవే. ఇతన్ని నువ్వు గట్టిగా కౌగులించుకుని పడుకో. చే, అతను మొగాడే. ముసలాడే కదే, లేకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయాడంటే నీకు జైలు తప్పదు. సర్లే, వద్దులే, పడుకుంటాను. ఏ ముసలాడా, కొంచెం జరుగు. పడుకోవే, ఉండు. గట్టిగా పట్టుకో. గడ్డం గుచ్చుకుంటుంది. నీకు గడ్డం అడ్డం అయితే నేను తీసేస్తానే బాలా. ఎలా ఉంది మన ఎదురు దెబ్బ? మై ఫుట్.